రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అదే లక్ష్యంతో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జీవీఎంసీ పరిధిలోని దక్షిణ నియోజకవర్గంలో సుమారు 3.58 కోట్ల జీవీఎంసీ నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులకు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నగరంలో గల అన్ని వార్డులలో ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ప్రజలకు కల్పించేందుకు జీవీఎంసీ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గంలోని ప్రతి వార్డులలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వస్తువులను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు పలు అభివృద్ధి పనులను మంజూరు చేసి ప్రారంభోత్సవాలను శంకుస్థాపన చేసినట్లు నగర మేయర్కు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతతో ప్రతి ఏరియాలో కూడా మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరగాలని ఒకే ఒక కోరిక, వంశీ అని కోరిక. దాంట్లో భాగంగా 3 కోట్ల చిల్లరు మొత్తం ఈవేళ ఈ నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టడం ఉంది. ఈ అన్నిట్లో తొందరగా గతలా కాకుండా ఏదైతే కొబ్బరికాయ కొట్టిన డేస్లోనే వర్కులు కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఇన్ టైంలో వర్కులన్నీ పూర్తి చేస్తాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. విశాఖపట్నం సౌత్లో మేయర్ గారి ఆధ్వర్యంలో మా అన్న ఇచ్చిన మాట ప్రకారం మా కాన్స్టెన్సీ కొంచెం మాస్ ఏరియా, పేద ప్రజలు ఎక్కువ ఉన్న ఏరియా అని చెప్తే, ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల వర్కులను ఇవాళ మాకు కేటాయించడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో సహకరిస్తున్నందుకు ఆయనకి మర్చిపోకుండా ఈ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 31, 33, 34, 35, 36, 37, 38 అన్ని వార్డుల్లో కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపనలు, కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి వర్కులు చాలా మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం. మేజర్ వర్కులు ఉన్నాయి. అన్నీ కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఒకప్పుడు సౌత్ నుంచి భీముల వైపు లేదా మధురవాడ వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక అద్దంలాగా ఇప్పుడు ప్రస్తుతం